హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రతిరోజులానే ఈరోజు కూడా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. నారా లోకేష్ గారు ఏపీ ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా ఆయన సుపరిచితులు. గత ఎన్నికల్లో మరి పరోక్షంగా ఎమ్మెల్సీ పదవిని పుచ్చుకొని ఆ తర్వాత మంత్రి అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈసారి 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్ గారు దిగుతున్నారు. ఖచ్చితంగా బరిలోకి దిగి గెలుపొందుతారు అన్న వార్తలైతే మనం చాలానే చూస్తున్నాం. అయితే ముందు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాతే గెలుపు ఓటమి అన్నది తెలియాల్సి ఉంది అంటూ కామెంట్లు పెడుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఆయన ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారన్న నేపథ్యంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, అయితే దీని మీదే చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో 4-5 నియోజకవర్గాల పేర్లు కూడా మరి గట్టిగానే వినిపించాయండి. ఆయన ఖచ్చితంగా ఈసారి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు నారా లోకేష్ గారు అన్న వార్తలు అయితే వినిపించాయి. అయితే అక్కడ బాలకృష్ణ గారు మరి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన హిందూపురం నియోజకవర్గమే నాకు సేఫ్ అంటూ బాలయ్య బాబు గారు నిర్ణయించుకున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు అక్కడి నుంచి పోటీ చేయరు అన్న ఆలోచన అయితే చాలామందికి వచ్చింది. అయితే ఆ తర్వాత కృష్ణా జిల్లా పెనమలూరు లేదంటే గుడివాడ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి కూడా నారా లోకేష్ గారు పోటీ చేయడం లేదు, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే ఫైనల్గా ఏమైంది, ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు అన్న దాని మీద మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు అవే హాట్ టాపిక్ అయ్యాయనే చెప్పుకోవాలి. ఫైనల్గా నారా లోకేష్ గారు నక్కతోక తొక్కారు, అదృష్టం కలిసి వచ్చింది, మంచి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎంచుకున్న నియోజకవర్గం ఏదనంటారా? ఆ విషయం కూడా చెప్తాను, వినండి. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. అవును, ఇప్పుడు ఈ వార్తలే మరి అటు ఎలక్ట్రానిక్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అక్కడ గంటా శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వస్తున్న న్యూస్ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు వేరే చోట నుంచి పోటీ చేయడానికి ఆలోచన చేస్తున్నారంటూ మరి ప్రచారం అయితే జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే టీడీపీకి భీమిలి నియోజకవర్గం కంచుకోట అన్న సంగతి మనకు తెలిసిందే. ఒక్కసారి మినహా మిగతా అన్ని సార్లు కూడా టీడీపీ అక్కడ గెలుపొందింది. అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తేనే బెటర్ అంటూ ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు టీడీపీ నుంచి భీమిలి నియోజకవర్గం నుండే పోటీ చేసినట్లయితే అవంతి శ్రీనివాస్ గారి మీద భారీ మెజార్టీతో గెలుపొందుతారంటూ మరి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయండి. అయితే ఈ వార్తలను బట్టి అవంతి శ్రీనివాస్ గారి మీద నారా లోకేష్ గారు గెలుపొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటారా? మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.